ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఏ ఒక్క చోట కూడా జాబ్ రాకపోవడంతో చివరాఖరకు ఏ కంపెనీ ఆఫర్ అయితే వద్దు అని పొగరు చూపించి వచ్చేసాడో తిరిగి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేడం నేను పూర్తిగా మారిపోయాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళైనా పర్వాలేదు, నాకు జాబ్ ఇప్పించండి మేడం అని కాళ్ళ వేళ్ళపడి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు మా గురించి మర్చిపోవచ్చు చేసింది, కానీ నువ్వు మా ఆఫీస్లో చేసిన విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. నీలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే మిగతా స్టాఫ్ అందరి దగ్గర నేను చులకని అవుతాను, సో గెట్ అవుట్ ఐసే అని చెప్పేసి మేనేజర్ అయితే మనోజ్ని బయటకైతే వెళ్ళిపోమని అంటారు. ఇక ఉదయం నుంచి తిరిగి జాబ్ రాకపోవటంతో ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మనోజ్. మరోపక్క ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ అవ్వేసరికి రోహిణి ఇంటర్వ్యూకి వెళ్ళాడు మనోజ్. ఏమైందో ఏమో తెగ కంగారు పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ లోపల శృతి వాళ్ళైతే వస్తారు. ఓ మీరా, ఇంకా మనోజ్ అనుకున్నాను అని అనగానే, ఎందుకని ఎంత కంగారు పడుతున్నావు అక్క అని చెప్పేసి శృతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఈరోజు ఇక మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం వచ్చేవారని గ్యారెంటీ ఏమీ లేదు కదా, కానీ ఇంట్లో వాళ్ళు నా భర్తను చులకను చూసి మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఆ బాలు, అందుకోసమే ఏం జరుగుతుందని కంగారు పడుతున్నాను అని అనగానే, ఉద్యోగం అంటే అంత ఈజీనా ఏంటి, ఫస్ట్ రోజే ఎందుకు ఉద్యోగం వచ్చేస్తుంది, దాని గురించి నువ్వేమీ వర్రీ కావద్దక్క అని చెప్పేసి శృతి రోహిణికైతే అంటూ ఉంటుంది. అవునవును, ఉద్యోగం అంటే పార్కులో కూర్చొని పల్లీలు తిన్నంత ఈజీ కాదు కదా అని చెప్పేసి మన మీనా కూడా అంటూ ఉంటుంది. ఈ లోపల ఏంటే ఏమైంది నీకు, నోరేసుకొని చిన్న పెద్ద లేకోకుండా ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఎందుకంటే నా భర్త వైపు ఏ ఒక్కరు కూడా వేలు ఎత్తి చూపకూడదు, నా భర్తని చిన్న చూపు చూస్తే జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మ బాబోయ్ బాలుని ఒక మాట అనకూడదు, వాళ్ళ పక్కన భార్య ఉంది అని చెప్పేసి భయపడాలి, అందుకోసమే ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను అత్తయ్య అని చెప్పేసి మన మీనా అయితే చెప్తూ ఉంటుంది. అవునా, సరే అయితే ఇక్కడ వాళ్ళు ఏవేవో వాళ్ళ పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకు అంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, బయటకు వెళ్ళి ఏసీ గదుల్లో పనులు చేసుకొని వస్తున్నారు, నీలాగా మండు టెండల్లో కూర్చొని ఏ పూలమ్మ పూలు అని చెప్పేసి పూలేమీ అమ్ముకోవటం లేదు, కాబట్టి ఈ ఇంట్లో చుట్టుపక్కన మాట్లాడేటప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నా స్థాయి అది కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఆ మాటకు ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది. అయితే ఈ లోపల ఒక్కసారిగా బాలు వచ్చి, హలో లక్షావతి, ఏంటి నువ్వు మాట్లాడుతుంటుంటే దెయ్యాలు వేదాలు చెప్తున్నట్టు అనిపిస్తుంది, చదువుకోలేదా, నా భార్యకి చదువు తక్కువ అని చెప్పేసేసి ఏం తక్కువ చేసింది, అలా అయితే ఈ పాలరమ్మ బాగా చదువుకుంది, ఈ డబ్బింగ్ అమ్మ చదువుకుంది, చదువుకున్నారు కాబట్టి వాళ్ళు మిగతా పనులన్నీ చేయాలి, నా భార్య తక్కువ చదువుకుంది కదా, వీళ్ళ మధ్య రాకూడదు కదా, అందుకనే వంట కూడా చేయవు, ఏమైనా వంట కూడా నువ్వు చేయవలసిన అవసరం లేదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వంటలు ఇంకా బాగా చేస్తారు, ఇంటి గురించి కూడా ఆలోచిస్తారు అని చెప్పేసేసి మన బాలు మాట్లాడుతూ ఉండగా మనోజ్ ఇక షర్ట్ మొత్తానికి కూడా ఇప్పేసేసి టక్కుని విప్పేసేసి బాధపడుతూ వస్తూ ఉంటాడు. ఇక వెంటనే రోహిణి, ఏవండి మీకు ఈరోజు ఉద్యోగం రాలేదని బాధపడకండి, అదేమైనా జాబ్ అంటే ఈజీనా, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, 10 ఇంటర్వ్యూకి వెళ్తే ఏదో ఒకటి సెలెక్ట్ అవుతారు అని అనగానే, అమ్మా లక్షావతి విన్నావా, ఎంతో గొప్ప చదువుకున్న నీ పెద్ద కొడుకు ఏమీ సాధించలేకపోయాడు, అవును మీనా, ఈరోజు పూల వ్యాపారంలో ఇంతకీ ఎంత లాభం వచ్చింది, ఇక ఇంటి దగ్గరే గుమ్మం దగ్గర కూర్చొని పూలు అమ్మి ఒక 1000 రూపాయలైనా లాభం పొందావా, పాపం మనోడు కాళ్ళు నొప్పులు వచ్చినట్టున్నాయమ్మా రోహిణి, వెళ్ళి పాపం నీ భర్తకు వెళ్ళి కాళ్ళు నొక్కుకో, ఇక రేపటి నుంచి పార్లర్లో నీకు ఫేషియల్ చేయించడమే కాకుండా నీ చేతిని కొంచెం స్ట్రాంగ్గా చూసుకో, ఎందుకంటే మా వాడు చదువుకున్నాడని పేరుతో ప్రతిరోజు ఇంటర్వ్యూకి వెళ్తాడు కదా, తిరిగి వాడి కాళ్ళు నొప్పులు వస్తాయి, అంతేకాదు నెలకో జత చెప్పులు కూడా కొనడం మర్చిపోవద్దు, ఎందుకంటే పాపం తిరిగి చెప్పులు కూడా అరిగిపోతాయి కదా అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు అనటంతో, బాలు నా భర్తని ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నావో, నా భర్త తప్పకుండా ఒకరోజు కారుల్లో తిరుగుతాడు, ఆ కారు డోరు ఓపెన్ చేసి రండి సార్ రండి అని నువ్వు వెల్కమ్ చెప్తావు చూడు అని అనగానే, అలా అయితే నువ్వు కూడా గుర్తుపెట్టుకో అమ్మా, నా భార్య కూడా ఏదో ఒక రోజు కారులో దిగుతుంది, అప్పుడు ఈ లక్షావతి ఇదిగో ఈ పాలరమ్మ అందరూ కూడా కలిసి నా భార్య అడుగులు వేస్తూ ఉండగా పూల వర్షాన్ని కురిపిస్తారు అని అనగానే, ఏంటి జోకా అని అంటూ ఉండగా, అలా అయితే నువ్వు మాట్లాడింది కూడా నాకు పెద్ద జోక్లానే అనిపిస్తుంది అని చెప్పేసేసి అనటం
అనటంతో, ఆపండి, ఎందుకురా ఎప్పుడు కూడా వాడి మీద అలా విరుచుకుపడుతున్నావు అని అనగానే, మరి కష్టపడిన వాళ్లకు చదువుకోలేదు, అది లేదు ఇది లేదు అంటే కష్టపడి చెమట వచ్చి సంపాదించిన వాళ్లకు ఇలాగే నొప్పి వస్తుంది లక్షావతి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. ఏవండి, బాలు అన్న మాటల్ని మీరేమీ పట్టించుకోవద్దండి. మొత్తానికి అయితే మీకు రేపైనా ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవుతారండి అని చెప్పేసి ఇక మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి రోహిణి అయితే కిందకైతే వచ్చేస్తుంది. ఒక్కసారిగా ప్రభావతి అయితే అసలు ఏమనుకుంటుంది అది? ఒకప్పుడు అత్త మీద భయంతోనో గౌరవంతోనో మర్యాద ఇచ్చి మాట్లాడేది. ఇప్పుడు దాని ఒంటిలో ఏ కోసాన కూడా మర్యాద అనేదే కొంచెం కూడా లేకుండా మాట్లాడుతుంది. నన్ను మరి ఇంత చులకనగా చూస్తుంది, ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తుంది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే, అవునత్తయ్య, అసలు బాలు మీనలు ఈ ఇంట్లో ఏ ఒక్కరిని కూడా మనుషుల్లా కూడా గుర్తించటం లేదు. ఏంటో అంత తలపొగరుతో తిరుగుతున్నారు. ఆ మీనా అయితే మరీను అని చెప్పేసి అనగానే, చెప్తాను, ఆ మీనాకి కొత్తగా ఇంటి ముందు పూల కొట్టు పెట్టారనే కదా అంత పొగరిపోతుంది. నా కొడుకు చెప్పులు అరిగిపోయేదాకా వెళ్ళి రూపాయి సంపాదించకుండా ఇంటికి వస్తే ఇంటి ముందు కూర్చొని పువ్వులు అమ్మి 1000 రూపాయలు సంపాదించిందనే కదా నన్ను ఇంత రకంగా మాట్లాడుతుంది. అసలు ఆ పూల కొట్టే లేకుండా చేస్తే పొగరు అనేది అణగిపోతుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అనగానే, అమ్మ రోహిణి, ఇందులో తప్పేమీ లేదు. వాడు నీ మీద నీ భర్త మీద విరుచుకుపడుతున్నాడు కదా, ఇదే మనకి అవకాశం. కాబట్టి ఆ పూల కొట్టును రాత్రికి రాత్రే మన ఇద్దరం కలిసి తగలపెట్టేద్దాం. ఉదయానికి బూడిదైపోతుంది. పూల కొట్టు లేకపోవటంతో ఈ ఇంట్లో రోహిణి అలానే పడి ఉంటుంది. ఈ వంటలన్నీ కూడా చేసుకుంటూ ఉండటంతో అప్పుడు మీరు చెప్పినట్టుగా కుక్కిన పెనులా పడుంటుంది. అప్పుడు నోరు వేసుకొని ఇక మాట్లాడటానికి దానికి ఎటువంటి అవకాశం ఉండదు అని అనగానే, సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం అని చెప్పేసి అనగానే, బాలు తిన్నావారా? వెళ్ళండి వెళ్ళండి, పాపం కారంతా తిరిగి 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 నీకు నీరసం వచ్చి ఉంటుంది. మీనాకి కూడా అంతే, పూలమ్మి అమ్మి అమ్మి నీరసపడిపోయి ఉంటుంది. త్వరగా నిద్రపోండే, వెళ్ళండి వెళ్ళండి, అందరూ నిద్రపోండి అని అనగానే, ఏంటి ఈ లక్షావతిలో ఇంత మార్పు కనిపిస్తుంది, పడుకోమని చెప్తుంది అని చెప్పేసి బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రభావతి అయితే లేచి ఆ పూల కొట్టు మీద మొత్తానికి అయితే పెట్రోల్ పోసేసి అగ్గిపెట్టి వెలిగించేసేసి రోహిణి సహాయంతో అయితే తగలపెట్టడం అయితే జరుగుతుంది. ఒక్కసారిగా పూల కొట్టు తగలపడిపోతూ ఉంటుంది. ఇక నిద్రపోతూ ఉన్న వాళ్లకు ఏంటి ఏదో స్మెల్ వస్తుంది, ఏంటా అని అందరూ లేచి చూసేసరికి పూల కొట్టు తగలబడిపోతూ ఉంటుంది. ఏవండి, మన పూల కొట్టండి ఇలా తగలబడిపోతుంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాలు పూల కొట్టుని కాపాడే ప్రయత్నం చేస్తూ వాటర్ అవి కొడుతూ ఉంటాడు. కానీ మొత్తానికి అయితే పూల కొట్టు కింద పడిపోయి బూడిదైపోతుంది. ఇక వెంటనే ఒక్కసారిగా ఇక మన పక్కనే ఉన్న సత్యం ప్రభావతి చెంప పగల కొడతాడు. ఏవండి అని అనగానే, ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనగానే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు పక్కనే ఉన్న బాలు. ఏంటి, ఇదంతా కూడా నువ్వు చేశావా? ఇదంతా మీరు చేశారా? వదలను, ఏ ఒక్కరిని వదలను. నువ్వు రేపటి నుంచి నీకు పూలు బయట పెట్టిస్తాను. బయట పెట్టించి వీధి వీధి వెళ్ళి తిరిగి అమ్ముతావో లేకపోతే ఇంటి ముందే కూర్చొని అమ్ముతావో తెలీదు. దానికి పెట్టిన పెట్టుబడి అంతా కూడా నువ్వు సంపాదించి గనక నాకు ఇవ్వకపోతే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, గుర్తు పెట్టుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మని అంటూ ఉంటాడు. ఇక వెంటనే, ఏవండి వదిలేసేండి, దేవుడే వాళ్లకు తగిన బుద్ధి చెప్తాడు అని అనగానే ఇక వెంటనే ముందు రేపటి నుంచి మనం ఏం చేయాలన్నది ఆలోచిద్దామండి అని చెప్పేసి మీనా అయితే బాలుని లోపలికైతే తీసుకుని వస్తుంది. గుర్తుపెట్టుకో, నీ తల మీద ఒక బుట్ట పెట్టి పూలు పెడతా. ఈ వీధి కాదు కదా, చుట్టుపక్కల వీధులన్నీ కూడా అమ్మి 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 డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి పెట్టుబడి పెట్టిందంతా ఇచ్చావో లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి అంటూ ఉండగా, చూడండి వాడు నన్ను ఏమంటున్నాడో అని అనగానే, నా చేత ఈ చెంప కూడా పగల కొట్టించుకోవద్దు ప్రభావతి నువ్వు అని చెప్పేసి ఇక మన సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రంతా నిద్రపోకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది మీనా. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో వంటంతా కూడా చేసేసి ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా, ఏంటి
ఎక్కడికి బయలుదేరుతున్నావు? పూల కొట్టేమో తగలపడిపోయింది. నేను కాదు కాదు అంటేనేమో నా మీదే నిందలు వేస్తున్నారు. ఈ బస్తీలో ఇంకెవరికి మీరు పూల కొట్టు పెట్టడం ఇష్టం లేదో వాడికి ఎప్పుడు నా మీదే అనుమానం కదా, అందుకోసమే నన్ను అంటున్నాడు. మీ పూల కొట్టు తగలపెడితే నాకేం వస్తుందిలే, కానీ ఇప్పుడు ఇంతకీ నువ్వెక్కడ బయలుదేరుతున్నావు అని అనగానే, అందులోనూ కూడా ఉద్యోగం సద్యోగం చేయటానికి ఇక రోహిణి వాళ్ళలాగా నువ్వేమైనా గొప్ప గొప్ప చదువులేమీ చదవలేదు కదా అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రోహిణిని అవమానిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళేస్తున్నాను అన్నది తర్వాత వచ్చి చెప్తాను అని చెప్పేసేసి, ఏవండి వెళ్దామా అని అనగానే, సరే అయితే వెళ్దాం పదా అని చెప్పేసేసి ఒక్కసారిగా బాలు అయితే ఎక్కడికి అని అనగానే, ఏవండి ఇప్పుడు మన పూల కొట్టు అయితే తగలపడిపోయింది, అది మళ్ళీ స్టార్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది, కానీ నాకు ఒక ఐడియా వచ్చిందండి అని అనగానే, ఏంటది అని చెప్పేసి అనగానే, ఏవండి కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, అందులో ఎంతోమందికి గొప్ప గొప్పగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, కానీ పెళ్ళిళ్ళు జరుగుతాయి కానీ ఆ పెళ్ళి జరిగిపోయే కళ్యాణ మండపానికి పూల డెకరేషన్లు కావాలి కదా, ఆ పూల డెకరేషన్లు మొత్తానికి కూడా మనమే సప్లై చేద్దామని చెప్పేసి కళ్యాణ మండపం వాళ్ళకి వెళ్ళి అడుగుదామండి. అప్పుడు మనకి పెళ్ళిళ్ళలో ఒక్కొక్క రోజు 3-4 కళ్యాణ మండపానికి కూడా వెళ్తాయి. అంతేకాదు ఒక్కొక్క కళ్యాణ మండపానికి ఈజీగా 20,000 వేసుకున్నా అందులో ఒక 10,000 పెట్టుబడి తీసేసినా 10,000 మిగులుతాయండి. అలా రోజుకి ఒక 5-4 కళ్యాణ మండపాలు చేసుకుంటే రోజుకి 40,000 దాకా లాభం వస్తుంది అని అనగానే, నువ్వు ఇక్కడ ఉండవలసిన దానివి కాదు మీనా, ఏ IAS IPS అవ్వాల్సిన దానివి అయి తీరుతావు కూడా నువ్వు అని అనగానే, ఊరుకోండి అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఈ లోపల వీళ్ళు కళ్యాణ మండపానికి వెళ్తారు. కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడి, ఇలా మీకు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మేమే డెకరేషన్ చేస్తాము, ఇక మొత్తానికి అయితే మా బడ్జెట్ వచ్చేసేసి ఒక 20 అని అంటూ ఉండగా, ఇక 25,000 అండి, 25,000తో డెకరేషన్ అంతా చేసేస్తాం. అంతేకాదండి ఈ కళ్యాణ మండపంలో మా చేత పూలు డెకరేషన్ చేయించి పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఫస్ట్ నైట్ రోజు గది మొత్తానికి కావాల్సిన పూలను కూడా మేమే ఫ్రీగా సప్లై చేస్తాం. పెళ్ళికి మా చేత పువ్వులని ఆర్డర్ పెట్టుకుంటే ఫస్ట్ నైట్కి ఫ్రీగా సప్లై చేస్తాం అని అనగానే, ఈ కాన్సెప్ట్ ఏదో చాలా బాగుందయ్యా, సరే అయితే ఇక ఈరోజు ఈవినింగే ఒక పూలది ఒకటి ఉంది పెళ్ళి, కాబట్టి మీరు మొత్తానికి సప్లై చేసేయండి, డెకరేషన్ చేసేయండి అని అనగానే, అలాగే అని చెప్పేసేసి ఈ రకంగా అయితే ముందుకు వెళ్తారు. ఇక వెంటనే ఇంటికి వచ్చి, ఏం జరిగినా మన మంచికి అంటారు, పూల కొట్టు కూలిపోతే నా భార్య ఇంట్లో ఉండి పని మనిషిగా చాకరీ చేస్తుందనుకున్నారా, కానీ ఇప్పుడు వచ్చాం, రాత్రి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళామా అనుకున్నారా, వస్తూ నా భార్య చేతిలో ఎంతుందో చూడండి, 10,000 రూపాయలు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. పెద్ద పెద్ద కళ్యాణ మండపానికి పెళ్ళిళ్ళకి పూలు సప్లై చేసేది మీనానే, కాబట్టి ఇది కేవలం ఈరోజు స్టార్ట్ చేసిందే, రేపు 4 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, 4 కళ్యాణ మండపానికి పూలు మీనానే సప్లై చేస్తుంది, అంటే 40,000 అని చెప్పేసి అనగానే, ఎంత సంపాదిస్తే ఏముంది, కొంచెమైనా చదువు సంస్కారం అనేది ఏడాలి కదా అని చెప్పేసి అనగానే, అది కూడా చూపిస్తాను, నా భార్యని పెద్ద కంపెనీలో ఉద్యోగురాలుగాను కానీ, లేకపోతే నా భార్య ఉన్న తెలివితనానికి మంచితనానికి ఏ IAS చేయించకపోతే నా పేరు బాలునే కాదు, వెళ్ళండి, మమ్మల్ని చూసి కుళ్ళిపోవటం తప్ప ఏమీ చేయలేరు అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే రాత్రంతా హ్యాపీగా ఫీల్ అయిపోతారు బాలు మీనా. ఇక అవును మీనా, నువ్వు పెద్ద వాళ్ళందరూ కూడా టీలు అమ్ముకున్న తర్వాతో లేకపోతే న్యూస్ పేపర్లు వేసిన తర్వాత పెద్దవాళ్ళు అవుతారు కదా, నువ్వు కూడా ఒకప్పుడు నేను కూడా పూలు అమ్మేదాన్ని అని చెప్పేసి నువ్వు కూడా ఈ IAS IPS అవ్వడంలో తప్పేముంది అని అనగానే, ఏవండి మీరు వాళ్ళతో ఏదో కోపంతో మాట్లాడుతున్నారనుకున్నాను, బెడ్రూమ్ దాకా తీసుకుని వచ్చారంటే దీని గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నట్టున్నారే అని అనగానే, అవును మీనా, నిన్ను చదివిస్తాను, గొప్ప స్థాయికి తీసుకొని వస్తాను, ఈ ఇంట్లో అందరి ముందు కూడా నువ్వు ఎవరికి కూడా నీ కాలి గోటికి కూడా ఎవరూ సరిపోరని చెప్పేసి నిరూపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఉదయాన్నే మీనాతోటి ఇక నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి, నా భార్య 10th క్లాస్ మాత్రమే చదువుకుంది, ఇప్పుడు చదువుని కొనసాగించాలనుకుంటుంది, దానికోసం ఏం చేయాలి అని చెప్పేసి అనగానే, దానికోసం వారానికి 2 సార్లు కాలేజీకి రావాల్సి ఉంటుంది, అంతేకాదు మిగతా 4 రోజులు 5 రోజులు ఇంటి దగ్గరే చదువుకోవచ్చు, దీన్నే ఓపెన్ డిగ్రీ అని అంటారు అని అనగానే, అవునా సరే అయితే దాని ఫీజు ఎంత అవుతుంది, ఎప్పటి లోపల కట్టాలి చెప్పండి అని అనగానే,
ఫీజు కట్టడానికి ఇంకా వారం రోజుల టైం ఉంది అని చెప్పేసి అనగానే, సరే అయితే రేపే నా భార్యని తీసుకుని వచ్చి జాయిన్ చేసి ఫీజు కట్టేస్తాను అని చెప్పేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఈ రకంగా బాలు మీనాని మంచిగా చదివించాలని అనుకుంటూ ఉంటే, మీనా వచ్చేసేసి ఉదయాన్నే ఫ్లవర్స్కి డెకరేషన్ అయ్యి ఉంటాయి కదా, వాటి కోసం అయితే తన తమ్ముని సహాయం తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా బాలు వచ్చేసి తన కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ వచ్చేసి అత్తయ్య మేము వెళ్ళొస్తామని చెప్పేసి రోహిణి వాళ్ళు అయితే వెళ్తారు కదా. రోహిణి వాళ్ళు వెళ్ళంగానే, మనోజ్ ఒక్క నిమిషం ఆగు, ఈ రోజు నువ్వు ఏ రకంగానైనా ఉద్యోగాన్ని సాధించాలి. ఉద్యోగం చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వాటన్నిటిని నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్పేసి మొత్తానికి అయితే ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది. ఎన్నో మాటలు చెప్తూ అలానే ఉండిపోవటంతో ఆఫీస్కి వెళ్ళవలసిన టైం కూడా అయిపోతుంది, పార్లర్కి వెళ్ళవలసిన టైం. ఈ లోపల బాలు వచ్చేసేసి మొత్తానికి క్యాబ్కి బుక్ చేసుకోవడంతో ఒక లేడీ అయితే ఎక్కుతుంది. లేడీ ఎక్కిన తర్వాత ఎక్కడ డ్రాప్ చేయాలి అనగానే, పార్లర్ దగ్గర అని చెప్పేసి అనగానే, ఓహో పార్లర్కి అనమాట, ఇంత ఉదయాన్నే మొహానికి ఏవో ప్యాకులు వేయించుకోవడానికి వెళ్తుంది అనుకుంటా అని బాలు అనుకుంటూ ఉంటాడు. అయితే ఈ లోపల కొంతమంది క్లయింట్స్ అయితే కాల్ చేస్తూ ఉంటాడు. అవునా, ఇంకా ఓపెన్ కాలేదా, సరే అయితే అని చెప్పేసి ఆవిడైతే, రోహిణి నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ వాయిస్ వినిపించడం లేదు అని స్పీకర్ అయితే ఆన్ చేస్తుంది. అక్కడ ఆల్రెడీ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు, ఇంకా షాపు ఓపెన్ చేయకపోవడం ఏంటి అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా అవునా మేడం, వెళ్తున్నాను మేడం, సారీ మేడం ఈరోజు లేట్ అయిపోయింది అని చెప్పేసి అనగానే, త్వరగా వెళ్ళండి, శాలరీని మాత్రం కరెక్ట్ టైంకి రావాలి, ఉద్యోగానికి మాత్రం కరెక్ట్ టైంకి రారా అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే, అవును ఆ వాయిస్ పార్లర్ అమ్మది కదా అని చెప్పేసి అనుకుంటూ, అవునండి ఇప్పుడు మీరు వెళ్ళబోతున్న పార్లర్ ఎక్కడా అని అనగానే అడ్రస్ చెప్పడంతో, అవును అలా మరి మేనేజర్ అమ్మ మీదే అలాగా మీరు అలా అరుస్తున్నారేంటి అని అనగానే, ఏంటి మేనేజరా, ఎవరు అని అనగానే, ఇప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు కదా రోహిణి అని చెప్పేసి అని అనగానే, తను మేనేజర్ ఏంటి, నేనే మేనేజర్ని అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మన బాలు అయితే షాక్ అయిపోతాడు. మీరు మేనేజర్ ఏంటి అని అంటూ ఉండగా, తను ఎప్పుడో పార్లర్ అమ్మేసింది, ఆ పార్లర్ని నేను కొనుక్కున్నాను, పార్లర్లో జీతానికి తను పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా బాలు అయితే ఇక మొత్తానికి అయితే ఆవిడ్ని పార్లర్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అదే సమయంలో రోహిణి కూడా గబా వచ్చి అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది. అలా అరేంజ్ చేస్తున్న రోహిణిని చూస్తాడు. రోహిణి పార్లర్ అమ్మేసింది, పార్లర్లో జీతానికి పనిచేస్తుందని నిజం తెలుసుకొని నా భార్యకు చదువు లేదు అని అదని ఇదని మాటలు మాట్లాడారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ఈరోజు ఆ లక్షావతికి దెబ్బకు మబ్బ ఊడిపోతుంది అని చెప్పేసి బాలు ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అలసిపోయి రాత్రికి వచ్చిన తర్వాత, పాపం ఇక పార్లర్ అమ్మ అలసిపోయి వచ్చింది, ఎందుకో ఎంతోమందికి ఫేషియల్ చేయాలి, ఎంతోమందికి ఇక కాళ్ళు వేళ్ళు నొక్కాలి అని అనగానే, అంత కర్మ నాకేం పట్టింది, నేను పార్లర్ మేనేజర్ని, నా కోడలు పార్లర్ మేనేజర్ అని చెప్పేసి మన ప్రభావతి అంటూ ఉంటే, హలో లక్షావతి, నీ పెద్ద కోడలు పార్లర్కి మేనేజర్ కాదు, జీతానికి పార్లర్లో పనిచేస్తుంది, అవునో కాదో తెలుసుకో, ఏంటో నీ పెద్ద కొడుకు మోసం చేస్తాడు, నీ పెద్ద కొడలు అదే దారిలో నడుస్తుంది అని అనగానే ఒక్కసారిగా, ఏంటి రోహిణి పార్లర్ నీది కాదా, జీతానికి పనిచేస్తున్నావా, ఆ బాలుగడ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడమ్మా అని అనగానే ఇక మొత్తానికి నిజం బయటపడిపోవడంతో, అవునత్తయ్య అని నిజాన్నైతే ఒప్పుకుంటుంది. ఒక్కసారిగా మబ్బ అయితే ఊడిపోతుంది మన లక్షావతిది. మరోపక్క ఇక బాలు అయితే రానున్న ఎపిసోడ్లో ఫీజు కట్టి బుక్స్ తీసుకుని మీనా చేతిలో పెట్టి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అందరూ కూడా నిన్ను చూసి ఇంట్లో వాళ్ళతో సహా నిన్ను చూడంగానే సెల్యూట్ చేసి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ రకంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అని చేతిలో బుక్స్ అయితే పెడతాడు. వారంలో 2-3 రోజులు వస్తే చాలు, ఇక మన పని మనం తర్వాత చేసుకోవచ్చు, అటు బిజినెస్ వెళ్తుంది, ఇటు చదువు వెళ్తుంది అని చెప్పేసి మన బాలు అయితే చెప్తూ ఉంటాడు. పెద్ద కొడులు మోసం చేసింది, పెద్ద కొడుకు మోసం చేశాడు అని చెప్పేసి సత్యం చివరాఖరకు, ఇదిగో ఆ బాలు మీనానే గతవుతారు చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక ప్రభావతికి అయితే సత్యం వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్